మిరపలో నల్ల తామర పురుగు లక్షణాలు మరియు నివారణ. తామర పురుగు అనేది సాధారణ తామర పురుగు కన్నా సైజు పెద్దదిగా ఉండడమే కాకుండా చూడడానికి నలుపు రంగులో ఉంటుంది. దీని యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు పంట యొక్క వివిధ భాగాలు అంటే ఆకులపైన మరియు పూతపైన కాయలపైన అన్నిటినీ ఆశించి ముఖ్యంగా పూత విషయానికి వచ్చినట్లయితే పూత లోపల ఉన్నటువంటి పూరెమ్మల్ని మొగ్గల్ని రసాన్ని పీల్చడం వల్ల అవి ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల పిందె కట్టే శాతం అనేది తగ్గుతుంది. ఒకవేళ వీటి యొక్క ఉధృతి మనకి కాయలపైన కనుక గమనించినట్లయితే కాయలపై రసాన్ని పీల్చడం వల్ల కాయలు సైజు తగ్గిపోయి మనకి చిన్నవిగా ఉండటం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా వీటి యొక్క జీవితకాలం విషయానికి వచ్చినట్లయితే ఇది సుమారుగా 15 నుంచి 20 రోజుల్లో దీని యొక్క జీవితకాలం పూర్తవుతుంది. దీని యొక్క నివారణకి చేపట్టేటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతుల విషయానికి వచ్చినట్లయితే పంట తొలి దశలో కనుక దీన్ని గమనించినట్లయితే నివారించడానికి నీలం రంగు అట్టల్ని ఎకరాకి 25 నుంచి 30 అట్టలను పొలంలో అక్కడక్కడ మన మొక్క నుంచి హైట్ నుంచి 1 ఫీటు పైకి పెట్టాలి. అంతర పంటల కింద ఒక 16 సాల మన మిరప నాటినట్లయితే ఒక సాలు జొన్న మొక్కజొన్న లేదంటే బొబ్బరి పంటలను నాటుకున్నట్లయితే ముందుగా వీటిపైనకి ఈ పురుగు అనేది వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా రసాయనిక పురుగు మందుల పిచికారీ విషయానికి వచ్చినట్లయితే మనం ఏదైనా ఒక మందును పిచికారీ చేసేటప్పుడు దాంతోపాటు వేప సంబంధిత మందులు అంటే ఈ వేప నూనె మార్కెట్లో అజాడిరక్టిన్ 10,000 ppm అయితే కనుక 1 ml పర్ లీటర్ నీటికి మనం కొద్దిగా సర్ఫ్ కానీ అడ్జువెంట్ కానీ యాడ్ చేసుకొని స్టిక్కర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏదైనా పురుగు మందుతో కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగు యొక్క గుడ్డు దశని ఇది ఎక్కువగా ఎప్పుడైతే ఈ వేప సంబంధిత మందులు కొట్టినప్పుడు దానివల్ల మనము గుడ్డు దశని నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నల్ల తామర పురుగు యొక్క గుడ్లు అనేవి ఆకుల యొక్క అడుగు భాగాన పెడుతుంది కాబట్టి మనం ఏ మందైనా పూర్తిగా మొక్క అడుగు భాగాన్ని కూడా తడిచేటట్లుగా కొట్టాలి. ఇంకా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే మనము ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదు అంటే కనుక అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి లేదు అంటే కనుక మనకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి అదే ఫిప్రోనిల్ 80% వెటబుల్ గ్రాన్యూల్స్ అయితే కనుక 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా ఈ ఫ్లుక్సామెటామైడ్ అంటే 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదంటే కనుక బ్రోఫ్లానిలైడ్ ఇది 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పైపాటిగా మనము మందులు మార్చి పిచికారీ చేసుకొని దీని యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు.